హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళు ముందుగా పేపర్తో ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూపిస్తున్నారండి. ఆది జాకెట్తో మనకి రోజు కూడా బెల్ట్ భాగంతో ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నారండి. ఇప్పుడు బెల్ట్ భాగం కాకుండా డైరెక్ట్గా అడుగుతున్నారు కదండి, ఇది డైరెక్ట్గా ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి పొడవు భాగాన్ని ముందుగా ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇది మన పేపర్తో ఎప్పుడు కూడా మనం సింగిల్ లేయర్తోనే కట్ చేసుకోవాలి. అంటే మనకు డబుల్ ఫోల్డింగ్ కాబట్టి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ సింగిల్ లేయర్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఇంచెస్కి మనం ముందుగానే మార్క్ చేసుకోవాలి. మన లోపల తిప్పడం కోసం ముందుగా మిషన్ స్టిచ్చింగ్ లైన్ అనేది ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఆ పాయింట్ ఎక్స్ట్రా పైనుంచి మనం ఒక 2 ఇంచెస్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మన బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా మనకి పొడవుగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజు మనకి వెనక భాగానికి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు భాగానికి 2 ఇంచెస్ అంటే ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవచ్చు. లేదా మన బ్లౌజ్తో వెనక ఖర్చు భాగం చూసుకొని కూడా ఖర్చు భాగంతో వేసుకొని పైకి వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ పాయింట్కి ఇప్పుడు ఖర్చు భాగం కోసం మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. చాలామందికి షోల్డర్స్ దగ్గర జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి, అవి ఒకసారి చూసుకోవాలి. మెడభాగం అనేది డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మనం ఫ్రీగా వదిలేయకూడదు. మెడభాగం ఎప్పుడు కూడా కొంచెం దగ్గరికి పెట్టుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఆ లోపలికి తీసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది దగ్గరికి చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఇటువైపు తీసుకోవాలి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో షోల్డర్ లూజు కరెక్ట్గా లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ అనేది చంక భాగం దగ్గరికి ఈ బార్డర్ దగ్గర చూసుకొని మనం చంక భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఖర్చు భాగానికి అంటే లోపల ఖర్చు భాగానికి ఎక్స్ట్రా భాగాన్ని మనం ఖర్చు భాగం అంటాం. ఈ ఎక్స్ట్రా భాగాన్ని 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మన లూజ్ని బట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీ భాగానికి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఖర్చు భాగానికి మన స్టిచ్చింగ్ పాయింట్కి అంటే మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఖర్చు భాగంకి ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలి ముందు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు లూజ్కి మార్క్ చేసుకోవాలి. క్రొత్త వారైతే ముందు ఈ విధంగా పేపర్తో మనం కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఈ పేపర్తోనే. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ మొత్తానికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. కిందకే మార్క్ చేసుకోవాలి మనకి, ఎందుకంటే ఇది మనకి పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ పొడవు ఇక్కడ వరకు పొడవు భాగం అనేది. ఈ ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి బెల్ట్ భాగం లోపల ఫోల్డ్ చేసే భాగం అనమాట ఇది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర చంక భాగానికి లూజ్ మార్క్ చేసిన దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన పొడవు భాగం దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగంలో ఎప్పుడు కూడా మనం ఈ కార్నర్ నుంచి మనం ఇక్కడికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా నెమ్మదిగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా
మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మరీ లోతు ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా ఈ కార్నర్ మాత్రమే రౌండ్ చేసుకోవాలి. మనకు ఒకసారి సరిపోతుంది లేదా మనం బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే లూజ్ అనేది చూసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్కి చంక భాగం దగ్గరికి ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి చంక భాగానికి కొంచెం ఎక్స్ట్రా కావాల్సినట్లయితే మనం కొంచెం మార్క్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా అనేది అంటే మనకి ఖర్చు భాగం ఎక్కువ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు భాగం చూసుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. మన ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. లేదా మనకి కింద కూడా ఖర్చు ఎక్కువ పెంచుకోవాలనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కొంచెం ఎక్స్ట్రాకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెడభాగం అనేది మనం రౌండ్ పెట్టుకోవచ్చు లేదా మనం ఇష్టాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. క్రొత్త వారైతే మనకి రౌండ్ నెక్ ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా ముందుగా రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవచ్చు. మనకు డిజైన్ కావాలనుకున్నట్లయితే కొంచెం ఏదైనా మోడల్ కట్ చేసుకోవచ్చు. మనకి మెడభాగం బాగా పెద్ద అవుతుంది అనుకునే వాళ్ళు కొంచెం చిన్నగా మార్క్ చేసుకోవచ్చు పైనుంచి ఈ విధంగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ రౌండ్ నెక్ అనేది నేర్చుకోవచ్చు. నేను చిన్న నెక్ అనేది మోడల్ కటింగ్ చేస్తున్నాను. నేను ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్క్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను కొంచెం. మనకి బ్లౌజ్ ఖర్చు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. లేదా ఒక 2 ఇంచెస్ సరిపోతుంది ఖర్చు భాగానికి. ఇప్పుడు మనం ఇది ఫోల్డింగ్ చేసే దగ్గర ఈ ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి బెల్ట్ భాగానికి. ఇప్పుడు మనం ఇది తెలియడం కోసం నేను కొంచెం కట్ చేస్తున్నాను ఈ విధంగా, అంటే ఇక్కడ వరకు మనకి బెల్ట్ భాగం తెలియడం కోసం. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి కింద మిడిల్ పాయింట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కార్నర్లో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్తో ఎంత అవుతుందో డాట్స్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదే బోర్డర్ పొడవు కాబట్టి ఇక్కడ నుంచే మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులా మనం ఇదే మార్కింగ్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మిడిల్ పాయింట్లో. అంటే క్రొత్త వరకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది కింద కట్ చేసుకోవాలి. మనం పేపర్ ఫోల్డింగ్ కాబట్టి నేను మధ్యలో కట్ చేశాను. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం ఒక 1 ఇంచ్ లేదా మనకి ఒక 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ పట్టి ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడు కూడా మనం క్రాస్గా వేసుకోవాలి క్లాత్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం క్రాస్గా వేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుంది, క్లాత్ అనేది స్ట్రైట్గా వేయడం వల్ల మనకి టైట్ అయిపోతుంది. కాబట్టి నేను క్రాస్గానే మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడు కూడా మెడభాగం అనేది పైకి వస్తుంది కాబట్టి ఇది మనకి డీప్ ఎక్కువ అవుతుంది. మెడభాగం చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఉక్సుల భాగాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. మరి సాగినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవైపోతుంది. కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం చూసుకోవాలి. కరెక్ట్గా మనకి ఎంత అవుతుందో పొడవు అంత పొడవు వరకు ఈ విధంగా మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి.
మనకి ఖర్చు భాగంతో పొడవు చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగం దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్తోనే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మార్కింగ్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మన లూజ్ ఎంత అవుతుందో షోల్డర్ దగ్గర ఒక లూజ్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కింద కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మన చంక భాగం దగ్గర లోతు భాగానికి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇది మనకి బ్లౌజ్ లూజ్, ఇది చంక భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేస్తున్నాను. మనకు మరీ ఖర్చు ఎక్కువ అయిపోయినట్లయితే మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకి తాలు భాగం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ అనేది, ఈ ఎక్స్ట్రా భాగంతో మనం ఎప్పుడు కూడా కొలుచుకోకూడదు. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగం అనేది ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మెడ భాగానికి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగాన్ని కొంచెం లోపలికి లోతు భాగం అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఈ కార్నర్కి వచ్చేసరికి కొంచెం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి పైకి కొంచెం మార్కింగ్ చేసుకొని ఖర్చు భాగానికి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. అంటే లోతు భాగం కోసం మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మన షోల్డర్ మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. మన షోల్డర్ దగ్గర మిడిల్ నుంచి ఈ మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం కోసం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. పైన మార్కింగ్కి మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైన సరిపోతుంది. చెస్ట్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు, లావు ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి లోతు భాగం అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగాన్ని మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మన షేప్కి ఈ విధంగానే మనం లోతు భాగం అనేది తీస్తాం కాబట్టి మన ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా లోతు భాగం అనేది నడుము భాగానికి కూడా ఈ విధంగా తీసుకోవాలి. మనకి 4th డాట్ వేసే వాళ్ళు మాత్రం కింద నుంచే కట్ చేసుకోవాలి. డాట్ వేలేని వాళ్ళు మాత్రం పైనుంచి లోతు భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. మార్కింగ్ చుట్టూ కూడా మనకి బ్లౌజెస్ కానీ చూడీదార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో మనకి అమెజాన్లో ఉన్నాయండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటికి అన్ని ప్రైస్ అనేది కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు మనం లోతు భాగం అనేది పైనుంచే కట్ చేసుకోవాలి. మెడ భాగానికి మరి కింద కట్ చేసినట్లయితే మనకి మెడ భాగం అనేది పెద్దదైపోతుంది, చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో మనం లోతు భాగానికి మార్క్ చేసిన దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు భాగం అనేది తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు భాగాన్ని తీసుకోవాలి. చాలామందికి చంక భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి చాలామందికి ఇదే ప్రాబ్లం. కాబట్టి ఒకసారి ఇది లోతు భాగం అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. తాలు భాగంతో అయితే మాత్రం తీసుకోకూడదు. ఈ ఉక్సుల భాగమే మనకి కరెక్ట్ భాగం కాబట్టి ఉక్సుల భాగంతో తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి మనం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని మనం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనం లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వస్తుంది. మనకు లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవచ్చు. ఈ విధంగా లూజ్ చూసుకొని వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచి చంక భాగానికి డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రెండు వైపులా మనం ఇదే విధంగా వేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ మనం కొంచెం కట్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండో వైపు కూడా మనకి సేమ్ అదే విధంగా వేసుకోవచ్చు డాట్స్ అనేవి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గా ఉండేది తీసుకోవాలి, అడ్డుగా ఉండేదాన్ని. మనం ఉక్సుల భాగంతోనే మనం మెజర్మెంట్ అనేది దీనికి కూడా మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. షేప్ పట్టికి కూడా మన కింద ఓపెన్ సైడ్ కూడా మనం ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని నేను మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగం కోసం మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. మనం పైనుంచే మెజర్మెంట్ అనేది తీసుకున్నాం కాబట్టి నేను పైనుంచే మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ మనం బాడీకి మెజర్మెంట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా అదే విధంగా తీస్తున్నాను 2 ఇంచెస్కి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రా భాగం అయినట్లయితే లాస్ట్లో మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. మాకు షేప్ పట్టి రాదు అనుకునే వాళ్ళు మన కొలతలతో తీసి చూపిస్తానండి. మనకి లూజ్ అనేది మనకు షేప్ పట్టిని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, అది కూడా చూపిస్తున్నాను. అంటే కొత్త వరకు తెలియదు కాబట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఉండే భాగాన్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగానికి తాలు భాగానికి 2 కట్ చేసుకోవాలి. మనం పేపర్ కటింగే కాబట్టి ఒకటే సింగిల్గా కట్ చేస్తున్నాను. మనం బ్లౌజ్తో తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం డబల్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ ఈ విధంగా తీసుకోవాలి ముక్కల్ని. మనకి క్రాస్ కటింగ్ అయితే మనం ఎప్పుడు కూడా రౌండ్గా తీసుకోవాలి, కట్ చేసుకోవాలి క్రాస్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక సైడ్కి అనేది లోతు భాగం తీస్తాం కాబట్టి పేపర్తో మనం డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడవు భాగానికి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పొడవుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర పొడవు ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఖర్చు భాగానికి పైనుంచే తీసాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మనకు చాలామందికి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ లోతు తీసేటప్పుడు కూడా చాలామందికి ఇదే ప్రాబ్లంగా ఉందని అడుగుతున్నారు కదండి. అవి ముడతలు రాకుండా చంక భాగం దగ్గర ఉండాలంటే మనకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసినట్లు కట్ చేసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, చంక భాగంలో ముడతలు రాకుండా. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా ఈ ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇది ఇక్కడ వరకు కూడా మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడం కోసం. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలియదు అనుకునే వాళ్ళు ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడే. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ని ఎప్పుడు కూడా రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మనం లోతు భాగం అనేది సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు భాగం అనేది 2 లేయర్స్ మీద తీసుకోవాలి, 4 ఫోల్డింగ్స్లో అయితే తీసుకోకూడదు. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నడుము భాగం అయితే మనకి డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి బెల్ట్ భాగం అనేది అవసరం లేదు. మామూలుగా రోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం బెల్ట్ భాగానికి ఇప్పుడు మనం బ్లౌజ్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఈ పేపర్స్ అనేవి కటింగ్ అనేది మనకి బ్లౌజ్ పాడైపోతుంది అనుకునే వాళ్ళు మాత్రం మనకి లైనింగ్స్ అనేవి తక్కువలో దొరుకుతాయండి. ఆ లైనింగ్స్ కూడా తీసుకొని దాని మీద ట్రైల్ వేసుకోండి కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకు అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ముందుగా మనకి స్ట్రైట్ గీతలు అడ్డ గీతలు ఉంటాయి. మనకి స్ట్రైట్ గీతలు ఉండే వైపు ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ పొడవు భాగం ఈ విధంగా తీసుకోవాలి. మనకు అంచు భాగాలు మనకు ఎదురు భాగంగా ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి 2 ఫోల్డింగ్స్ తీసుకొని మనకి బెల్ట్ భాగంతో పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఈ విధంగా సరిపోదు అనుకున్నట్లయితే మనం యాంగిల్ మార్చుకొని మనం ఎక్కడైనా సరే మనకి ఈ విధంగా క్రాస్గా తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఎక్కడైనా సరే మనం ఈ విధంగానే తీసుకోవాలి. లేదంటే మనం సరిపోతుంది క్లాత్ అనేటప్పుడు ఈ విధంగా మన చంక భాగం దగ్గర తీసుకోవాలి క్రాస్గా. మన క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని పైన పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా ఈ విధంగా కిందకి వచ్చే విధంగా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా చూసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టి తీసుకోవాలి. షేప్కి మనకు అంచు భాగాలు వచ్చినట్లయితే మనం ఒక సైడ్ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనకు ఓపెన్ ముక్కలు ఎప్పుడు కూడా మెడభాగం బ్యాక్ పార్ట్ మెడభాగం దగ్గర సెట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా పేపర్ కటింగ్ చేసినప్పుడు మనం క్లాత్పై ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. టైలరింగ్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అమెజాన్ లింక్లో ఉన్నాయండి. రెడీమేడ్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మిషన్స్ కూడా హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ కిచెన్లో వాడే కొన్ని వస్తువులు ఆఫర్లో ఉన్నాయండి. అవి ముందుగా ఈ వాషింగ్ బౌల్ అండి, స్ట్రైనర్. ఇది మనకు రైస్ వాష్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ వాష్ చేయడానికి, వెజిటేబుల్స్కి, నూడిల్స్కి ఇవన్నీ వాష్ చేయొచ్చు.
ఇవే మనకి తక్కువ ప్రైస్లో 50 రూపీస్లో కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి చాలా కలర్స్లో కూడా ఉన్నాయి వాష్ చేసుకునే బౌల్స్. ఈ బౌల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ అనేది ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి గ్లాస్ టాప్ 3 బర్నర్ స్టవ్ అండి. మనకి 56% ఆఫర్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మనకి ఈ బ్లాక్ టాప్ వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఇవే కాకుండా మనకి స్టవ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీటి ప్రైస్ అన్నీ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి మల్టీపర్పస్ కిచెన్ ర్యాక్ అండి. మనకి ఇది వచ్చి కింద మనకి మైక్రో ఓవెన్ పెట్టుకోవచ్చు, పైన మాత్రం 3 సెల్ఫ్స్ కిచెన్ క్యాబినెట్ అంటారండి. వైట్ వచ్చింది మనకి. మెటీరియల్ వచ్చి మెటల్ అండ్ ప్లాస్టిక్ అండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ ఐటెం వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్ అండి. మనకి ఉడకబెట్టినవన్నీ కూడా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి చాపర్ అండి. మనకి ఇవి తక్కువలో కూడా ఉన్నాయి. ఇవి వెజిటబుల్ చాపర్ అండి. ఇది వచ్చి మనకి 3 బ్లేడ్స్ ఉన్నాయండి. మనకి ఇలా తాళ్ళు లాగినట్లయితే మనకి చిన్న సైజులో కటింగ్ అవుతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి అమెజాన్ లింక్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.